దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం, మళ్ళీ మీ మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా మరి మా వదినమ్మకు కూడా వందనాలు. ఈ సంఘ కాపరి అయిన వదినమ్మకి వందనాలు. ఎందుచేత అంటే అక్టోబర్ 26వ తారీఖు నేను ఇదే సంఘంలో నుండి నా పరిచర్యను మొదలుపెట్టినాను. అంతకుముందు కూడా నేను పరిచర్యలో వాడబడ్డాను, కానీ పూర్తిగా ప్రతి ఆదివారము ఒక సంఘమునకు వెళ్ళాలి అనే ఆశ కలిగినప్పుడు మొదటిగా నన్ను ఆహ్వానించిన వదినమ్మ ద్వారా మరి నేను ముందుకు వెళ్తున్నాను. దేవుడు అనేక చోట్ల వివిధ ప్రాంతాలలో నన్ను వాడుకుంటున్నాడు. నన్ను అంటే నా శరీరాన్ని వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వాక్యము మరి పవిత్రమైనది కనుక ఆయన వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు ఇచ్చిన తలాంతును దేవుడు తన కొరకై వాడుకుంటున్నాడు. చదువుకుందాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి ఎవరైనా సహాయం చేయండి. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. దేవునికి వందనాలండి. మరి ఇక్కడ పక్షపాతం గురించిన విషయం చివరిలో మనం చూస్తున్నాం. మరి లేవీలకు అంటే యాజకుల కోసమే రాసిన ఈ మాటలను మనం అక్కడ చదువుతున్నాం. అక్కడ చివరి వచనంలో ఏమంటున్నాడంటే, నా మార్గములను ననుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరింప తగిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నానని సైన్యములగధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ కాలంలో లేవీలు అంటే చాలా పవిత్రులు కదా. పవిత్రులైన వారిని బట్టి దేవుడు ఇక్కడ మలాకీ గ్రంథం ద్వారా ఈ మాటలు రాయబడినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనమందరము సంఘానికి వచ్చినాం. ఈ మొదటి మలాకీ 5వ వచనంలో కనుక చూస్తే అక్కడ మొదటిగా నేను చేసిన నిబంధన అని రాసింది. నిబంధన, కావనెంట్ గురించిన విషయం మాట్లాడుతూ లేవీలు తనకు చేసిన విషయాలను బట్టి అక్కడ ఉన్న బిడ్డలను బట్టి ఉద్దేశించి ఆ మాటలను మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ అందరికీ ఒక ప్రశ్న, పక్షపాతం మీరు చూపిస్తున్నారా? ఒకవేళ పక్షపాతం కనుక మీరు చూపిస్తే దేవుడు నా ద్వారా మీతో మాట్లాడనన్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నేను నిలబడ్డా, నేను కూడా పక్షపాతినే. కొన్నిసార్లు మనుషులమైన మనము అనిష్టానుసారమైన జీవితం మనం జీవిస్తుంటాం. ఆయన ఇచ్చిన నిబంధనలకు కట్టుబడి ఉండకుండా మన ఇష్టపూర్వకంగా మనం జీవిస్తూ ఉంటాం. మరి గతంలో నేను వచ్చినప్పుడు సంఘమును గురించిన విషయం నేను మాట్లాడిన నిన్న నేను ఆ వీడియోని చూస్తున్నప్పుడు
సంఘములో ఉన్న ప్రాముఖ్యత, సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా సంఘానికి ఎలా వాడబడతారనే విషయాన్ని దేవుడు నా ద్వారా ఆ రోజు మాట్లాడనిచ్చినాడు. కానీ ఈరోజు నిబంధన గురించిన విషయం మీ అందరితో మాట్లాడనన్నాడు. ఎందుకు నిబంధనతో మాట్లాడనన్నాడంటే మీకు అందరికీ కూడా అది కనెక్ట్ అయి ఉన్నది. ఆ కనెక్ట్ అయ్యడం ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ వాక్యమునిచ్చి మీతో మాట్లాడటకు నాకు మరి ఈ వాక్యమును అందజేసినాడు. మీతో పాటు ఈ లైవ్లో కూడా చాలామంది లైవ్లో చూస్తున్నారు. బిడ్డలందరి కోసం కూడా దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన నిబంధనను లేక దేవుడు చేసిన ధర్మశాస్త్రాన్ని మనం పక్కన పెట్టి మన ఇష్టానుసారమైన జీవితము మనం జీవిస్తున్నట్టుగా చూస్తాం. మనందరి చేతిలో ఏమున్నాయండి? బైబిల్ ఉంది. దాని పేరు ఏమంటారంటే పవిత్ర గ్రంథం అంటాం కదా. పవిత్ర గ్రంథములో 2 వేరు వేరు విషయాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలుగుతారా? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు మనం దేని గురించి చూస్తున్నాం? నిబంధన గురించి చూస్తున్నాం. ఓకే, 2 నిబంధనలే. పాత నిబంధన గురించి చూస్తాం, కొత్త నిబంధన గురించి కూడా చూస్తాం. ఈ 2 నిబంధనలు ఎందుకు మనకి ఇచ్చినాడు? గతంలో మనం చెప్పుకున్నాం. ఇది ఒక మనిషికి ఇన్స్ట్రక్షన్ బుక్గా నేను మీకు అందరికీ కూడా తెలియపరిచిన లాస్ట్లో. అదేవిధంగా ఈ బైబిల్ చదవడం ద్వారా మన శరీరాలను మనం కాపాడుకుంటాం, మన ఆత్మీయ జీవితమును మనం కాపాడుకుంటాం, అనేకమైన విషయాలు, మంచి చెడులను తెలుసుకుంటాం, అనేకమైన విషయాలు, జరిగినవి జరగబోయే విషయాలు మనం అందరం కూడా ఈ బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ ఈరోజు ఈ నిబంధనను గురించిన విషయం కనుక చూస్తే, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా జీవించిన బిడ్డల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, సత్యము గల ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టియో యథార్థను బట్టియో నన్ను అనుసరించి, అంటే నన్ను కాదు, వాక్యాన్ని అనుసరించి నడుచుకుని వారై ఉండుమని ఆ వారందరికీ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కానీ వారు ఆ రీతిగా నా మార్గమును అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింప చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఎంతమంది తృణీకరిస్తున్నారో తెలియదు, కానీ ఎందుచేత మనం తృణీకరింపబడుతున్నామని అంటే కారణము ఇదే. మనము దేవుని చేత నిబంధన అయిన బిడ్డలము గనక, రక్షణ పొందిన మనము ఆయనకు కట్టుబడి ఉండి మనం ఒక నిబంధన చేసుకొని ఆ నిబంధనను మనం అనుసారంగా మనం ఉండకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవించడము ద్వారా మనము తృణీకరించబడుతున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి పక్షపాతం చూపిస్తే ఈరోజు మనం ఎవరి పట్ల పక్షపాతం చూపిస్తున్నామని మనం ఒకవేళ నేను అంటే మనం ఏమంటామంటే, అబ్బే మేము అలాంటి వాళ్ళం కాదండి, మేము క్రిస్టియన్స్ అండి అని అంటాం. కానీ నిజానికి ఇంట్లో కానీ ప్రతి విషయంలో కానీ మనుషులమైన మనము పెద్దవారిని ఒకలాగా, డబ్బున్న వారిని ఒకలాగా, డబ్బు లేని వారిని ఒకలాగా, భిక్షగాళ్ళను ఒకలాగా మనం అందరం కూడా చూసే బిడ్డలంగా ఉంటున్నాం. కానీ దేవుడు అలా చూసే దేవుడు కాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఈ దినము కనుక మనం చూస్తే, ధర్మశాస్త్రమును బట్టి మిమ్ములను మీరు పరీక్షించి జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింప చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక గమనించండి, పాపము చేస్తేనే మనము దరిద్రులమని కాదు, అంటే అబద్ధంలు ఆడితేనే కాదు, దొంగతనం చేస్తేనే కాదు, లేక దేవుడు చెప్పిన విషయాలు ఏవి చేస్తేనే కాదు, కానీ నువ్వు పక్షపాతం చూపిస్తే కూడా తప్పు అని దేవుని యొక్క వాక్యం మనకు ఈరోజు మనకు బయలుపరుస్తుంది. పక్షపాతం కనుక చూపించిన వారిని తృణీకరిస్తాడనేది కనుక ఈ విధంగా చెప్పినప్పుడు మరి మనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం కనుక చదివితే అక్కడ దేవుని యొక్క మాటలు మనం కొన్ని విషయాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా మీ దేవుడైన యెహోవా
పరమ ప్రభువునై ఉన్నాడు, పరమ దేవుడై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన ఏం చేస్తాడంట, నరుల ముఖమును లక్ష్య పెట్టేవాడు కాడు, లంచము పుచ్చుకునేవాడు కాడు. చాలమ్మా, అక్కడి వరకు ఒకవేళ మనం చూస్తే ఆయన లంచం పుచ్చుకునేవాడు కాడు అంటే, మరి ఒకవేళ అనేక మాటలు నేను మీకు ఈరోజు హీబ్రూలోని విషయాలు కూడా కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఎందుకంటే లంచం పుచ్చుకునేవాడు అంటే హీబ్రూలో లో ఇసాఫామా అని అర్థం. మరి ఈ అర్థం కనుక చూస్తే ఇందులోని కూడా మనము మోసకరమైన జీవితం మన జీవితంలో మనం చేస్తుంటాం. లంచము పుచ్చుకొని వాడు దేవుడు కనుక మనుషులమైన మనము అలాంటి జీవితము జీవించొద్దని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు సెలవిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి. దేవుడు మనతో ఏమంటున్నాడు అని అంటే, దేవుడి గురించి తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్న విషయాలు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఏంటంటండి, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకనే నశిస్తున్నారు. చాలామంది నశించిపోతున్నారు అని అంటే ధర్మశాస్త్రము లేక నశిస్తున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి అంట మరి ఏం లేదంట, పక్షపాతము లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మదలాకి 2వ అధ్యాయము 5వ వచనంలో కనుక మనం చూస్తే ఈ 5వ వచనం నుంచి 9వ వచనం కనుక ఈ 5 వచనాలు కనుక చూస్తే దానిలోనికి నేపథ్యంను కనుక మనం ఒకవేళ చూస్తే లేవితో దేవుడు మరి నిబంధన చేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకు దేవుడు నాకు ఈ మాటను నిబంధనను మీతో పంచుకోమని చెప్పినాడంటే, మీ సంఘం పేరేంటండి? బెరిత్. బెరిత్ అంటే ఏంటండి? బెరిత్ అంటే ఏంది? హీబ్రూ భాషలో బెరిత్ అంటే నిబంధన. హల్లెలూయా. మీకు దేవునికి గల సంబంధం బెరిత్. బెరిత్ నిబంధన కలిగి ఉండాల. హీబ్రూ భాషలో బెరిత్ని నిబంధన అని అంటారు. అయితే ఈ నిబంధన కలిగిన సంఘములో దేవుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టుకొని ఆరాధించడానికి ఉన్నప్పుడు ఆయనకు మీకు మధ్య ఏముంది? ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను గనక దేవుడిచ్చిన నిబంధన గనక మీరు ఒకవేళ దాన్ని గనక త్రోసిపుస్తే దేవుడు ఏమన్నాడు ఇందాక? తోసివేస్తానంటున్నాడు. కనుక దేవుడు మీకు బెరిత్, సంఘం పేరు పూర్తిగా చెప్పండి. బెరిత్ ఫ్యామిలీ అంటే నిబంధన కుటుంబ ఆరాధన కేంద్రం. అంతేనా? మీరు ఎంత ఆరాధిస్తుంది ఇందాక సంతోషంగా గంతులు వేస్తూ మీరు దేవుడిని ఆరాధిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అట్లా నిలబెట్టుకున్నాడు. దేవుడు ఆరాధించడానికి నిలబెట్టుకున్నాడు. ఆయన మీతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. కానీ ఆ నిబంధనను గనక మీరు తోచిపుస్తే దేవుని యొక్క వాక్యం తేటగా మీతో పంచుకుంటుంది 9వ వచనంలో. కనుక ఆ రీతిగా మీరు ఉండకుండా మరి ఇందులో దేవుని వాక్యం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. నేను నీతో చేసిన నిబంధన జీవమునకు, చాలమ్మా, జీవము అంటే జీవ నిబంధన అనే ఒక విషయం కనుక చూస్తే దేవుడు మరి అక్కడ వాళ్ళతో జీవ నిబంధన చేసినట్టుగా మనం చూస్తాం. జీవ నిబంధన అని కనుక ఒకవేళ హీబ్రూ భాషలో చూస్తే బెరిత్ ఖయాం. బెరిత్ చెప్పండి అందరు. బెరిత్ ఖయాం. ఎందుకంటే మీ సంఘం పేరు మీకు అందరికీ గుర్తుంటుంది కాబట్టి ఈ హీబ్రూ వర్డ్ని కూడా మీకు తెలియపరచడానికి దేవుడు నన్ను ప్రేరేపించినాడు. బెరిత్ ఖయాం అంటే జీవ నిబంధన. జీవము మన అందరిలో ఉంటేనే మనం బ్రతుకుతాం.
మొన్నటి దినం ఒక సంఘంలో నేను మాట్లాడినాను ఓపెన్ హార్ట్ సర్జరీ గురించి మాట్లాడినాను. ఈ మధ్యలో స్టంట్స్ వేస్తున్నారు, కానీ ఆ ఓపెన్ హార్ట్ సర్జరీకి బైబిల్కి గల సంబంధం కనుక చూస్తే, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, నాకు ఊపిరితో నేను నా జీవితాన్ని లేక నా ప్రభుతో నేను గడపడానికి జీవముతో నాతో మాట్లాడిన దేవుడు. ఆ జీవాన్ని ఊపిరి ద్వారా, నాసికారంధ్రం ద్వారా ఇచ్చినానని ఆదికాండంలో చెప్పిన రీతిగా ఆ జీవము నా గుండెలో పోయి అది పంప్ ఇట్లా కొట్టుకుంటున్నప్పుడు, ఆ పంపు ఎప్పుడైతే ఇట్లా ప్రెషర్ చేస్తుందో అప్పుడు నా రక్త ప్రసారణ కావడానికి ఆక్సిజన్ని నరాన పంపిస్తుంది. హల్లెలూయా. ఆ జీవం అనేది, ఆ హార్ట్ కనుక నా ఊపిరితిత్తుల నుంచి నేను ఆ గాలిని పీల్చుకోకపోతే నా గుండె లబ్డబ్ అని కొట్టుకునేది కాదు. మీ అందరి హృదయాలు కూడా లేక మీ అందరి హార్ట్ కూడా కొట్టుకుంటుంది అని అంటే అది దేవుడు పెట్టిన జీవం. ఆ పంపు కావడం ద్వారానే నీ శరీరంలో ఆ రక్తం అంతా కూడా, రక్త కణాలు నరాన ప్రవహిస్తుంటాయి. ఒకవేళ ఎక్కడనైతే నీ బ్లడ్ సర్క్యులేషన్ కాదో ఆ చెయ్యి కానీ ఆ కాలు కానీ అది చచ్చిన దాంతో సమానం. ఒకవేళ నీలో జీవము లేదంటే సచ్చినతో సమానం. అంటే జీవ నిబంధన నీలో ఉంది అని అంటే బెరిత్ ఖయాం నీ జీవితంలో ఉంది. హల్లెలూయా. ఈ బెరిత్ ఖయాం గురించిన విషయాలు కనుక నీవు తెలుసుకోవాల్సిన చూస్తే, ఈ జీవ నిబంధన నీలో ఉన్నప్పుడు ఆ నిర్గమకాండం 32వ అధ్యాయం మొత్తం కనుక మనం చూస్తే, అక్కడ సహోదరులను కూడా దేవుని మాట చెప్పున తీయకండి, అది తర్వాత చదువుకోండి. ఆ అధ్యాయం అంతా కూడా చూస్తే సొంత వారినే చంపినట్టుగా చూస్తాం. ఎందుకంటే దేవుడు అక్కడ చెప్పినాడు వారిని చంపుమని. అప్పుడు సొంత వారినైనా చంపినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఎందుకంటే దేవుడు చేసిన నిబంధన అది. ఎందుకు అని అంటే వారు దేవదూతలతో, అన్యులతో వారు సాంగత్యం చేసిన విట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆ అధ్యాయంలో మరి అక్కడ వారిని చంపుటకు దేవుడు వారికి అవకాశం ఇచ్చినట్టుగా చూస్తాం. అంటే అంత గట్టి నిర్ణయం లేక అంత నిబంధన కలిగి ఉన్న విషయాలను మనం చూస్తాం. మరి అక్కడ ఫినియేను అనే ప్రధానుడు కూడా ఒక రోషమును చూపించి ఇజ్రాయేలును పాడించాడు. అతడే మరి బెరిత్ కుహ మొలాం అనే నిత్యమైన యాజకత్వం వహించినట్టుగా కూడా మనం చూస్తాం. నిబంధన అనే మాటకు మరి ఏ రీతిగానైతే మనం బెరిత్ అని చెప్పుకుంటున్నామో, మరి బెరిత్ అంటే మరి రక్తంతో చేసిన నిబంధన. అక్కడ మనం ఆ గ్రంథంలో కనుక చూస్తే అప్పటి కాలంలో నిబంధన అంటే ఖాళీ ఉత్త నిబంధన కాదు, రక్తము చిందించితేనే నిబంధన. ఒక పశువును బలించి దాన్ని 2 పాయలుగా చేసి దాని మధ్యలో నుండి నడిస్తేనే అది నిబంధన అప్పటి కాలంలో. కానీ మనము ఇప్పుడు నిబంధన, మనకు క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం కాబట్టి మనం ఖాళీ ప్రార్థన చేసుకుని దేవా నన్ను క్షమించంటే సరిపోతుంది. ఎందుకంటే ఆయన రక్తం చిందించింది కాబట్టి. కానీ ఆ టైంలో ఆ నిబంధనను కనుక చేయాలనుకుంటే మనము బలిని అర్పించి ఆ రక్తము చిందించిన దాని నుంచి పోయినప్పుడు ఆ నిబంధనను నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. ఈరోజు ముఖ్యంగా మీకు ఒక 5 విషయాలు లేక 6 విషయాలు మరి నిబంధనల గురించిన విషయాలు మీకు తెలియపరచాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. లేవి యొక్క నిబంధనను మనం ఇప్పటివరకు చూసినాం. మరి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకవేళ చదివితే, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు అని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తుంది. కనుక మనం పక్షపాతులంగా మనం ఉండకుండా మన శరీరములను మనము ఎప్పుడూ కూడా పరీక్షించుకోవాల్సిందిగా మనవి చేయించున్నాను. ఎందుకంటే ఈ పక్షపాతము కనుక మన జీవితంలో కనుక ఉంటే అది నాశనం అని మనం తెలుసుకున్నాం. కనుక నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వారి చేతిని వారి కిచ్చితిని గనక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గలవారై నిబంధనను చేసినట్టుగా మనం చూస్తున్నాం. మలాకి 2:5 ప్రకారం. మరి
ఈ నిబంధన అంటే ఒకవేళ మనం చూస్తే ప్రామిస్ అని మనం అనుకుంటాం, లేకపోతే కవనెంట్ అనుకుంటాం. మరి అబ్రహాంతో దేవుడు చేసిన మరి నిబంధనలు కనుక మనం ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలను మనం చూసుకొని ముందుకు వెళ్దాం. ఆమోసుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారము ఇక్కడ ఏమంటాడంటే, ఇద్దరు ఏకీభవిస్తేనే, చదవండి అమ్మ ఎవరైనా, ఆమోసు 3:3. ఇద్దరు ఏకీభవించకపోతే కలిసి నడవగలరా? చాలా మొదటి 2 మాటలు చారు. ఇద్దరు కలిసి ఏకీభవించకపోతే కలిసి నడవగలరా అనే విషయం మనం చూస్తున్నాం. అంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, ఒకరి పట్ల ఒకరికి నిబంధన కలిగి ఉంటేనే ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళేటట్టు ఉంటుంది. కనుక సంఘముగా మనము ఏకీభవించి ముందుకు పోవాలనంటే మనము నిబంధన కలిగి ఉండాల. నిబంధన కలిగి ఉంటేనే మనము ముందుకు మనుషుల మధ్య జరిగే పవిత్రమైన ఒప్పందం, లేకపోతే మనం ఒప్పందం చేసుకుంటాం కదా, ఒప్పందం చేసుకొని దేవుని వాగ్దానాలను నెరవేర్చిన వాడు మనం ఆయనకు విధేయులమై జీవిస్తాము అని బైబిల్ మనకు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ నిబంధనల గురించిన విషయాలు కనుక మనం చూస్తే నోవాహు చేసిన నిబంధన చూద్దాం. మొదటిగా నోవాహు చేసిన నిబంధన చూద్దాం, చదువుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు మనం కనుక చూస్తే నోవాహు చేసిన నిబంధనను మనం చూస్తాం. ఆదికాండం 9వ అధ్యాయం 12వ వచనం నుంచి, మరియు దేవుడు, చదువున్నాము. ప్రతి దానికి కూడా నిత్య నిబంధన చేయుటకు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ నిబంధన ఎందుకనంటే నోవాహు కంటే ముందు జనులందరూ కూడా వారు పాపం చేసినట్టుగా దేవుడు చూసినాడు కాబట్టి వారిని అందరినీ కూడా నాశనం చేయుటకు నోవాహుకు ఆజ్ఞాపించినప్పుడు, నోవాహు అది చేసినప్పుడు నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేసినట్టుగా చూస్తున్నాడు. మరెన్నడూ కూడా అలాంటి జల ప్రళయము రాకుండా, అలా ఎవరిని నేను చంపను అని నిబంధన చేసి దానికి గాను గుర్తుగా ఇంద్రధనుసును నేను చూపిస్తున్నాను. మీరు ఇప్పటికీ గమనించినట్టయితే వర్షం బాగా పడిన తర్వాత ఎక్కడైనా మీరు చూస్తే ఇంద్రధనుసు వచ్చిన తర్వాతనే వర్షం స్టాప్ అవుతుంది. ఇది జగమెరిగిన సత్యం. కనుక దేవుడు ఈ నిబంధనను ఎప్పుడు పెట్టినాడంటే నోవా కాలములో పెట్టినట్టుగా మనం చూస్తాం. ఈరోజు అదే నిబంధనను మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. నోవాహుకు పెట్టిన నిబంధన ఈరోజు కూడా మనం నీటి ద్వారా నశింపకుండా, అలా జలప్రవలం ద్వారా మనం మునిగిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతానని నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి రెండో విషయాన్ని కనుక మనం చూస్తే అబ్రాహాముతో చేసిన నిబంధనను మనం చూద్దాం. అబ్రాహాముతో చేసిన నిబంధనను ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు కానీ, లేక 15వ అధ్యాయం 5-6 వచనాలు కానీ, లేక 17 మీరు రాసుకుంటే రాసుకోండి. ఆదికాండం, ఎందుకంటే మనకు సమయం లేదు కనుక ముందుకు నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 1 వచనం నుంచి 3 వచనాలు, 15వ అధ్యాయం 5-6 వచనాలు, లేక 17వ అధ్యాయం 1-8 వచనాలు చూస్తే ఇక్కడ గొప్ప జనముగా దేవుడు చేస్తానని అబ్రాహాముకు వాగ్దానం చేసినట్టుగా చూస్తాం. ఎందుకంటే ఆయన దేవుడు అబ్రహామును దీవిస్తానని దేవుడు వాగ్దానం చేసినట్టుగా చూస్తాం.
ఇప్పటి వరకు మనం నోహావు చేసిన నిబంధనను చూసినాం. తర్వాత అబ్రహాముకు చేసిన నిబంధన. ఎందుకంటే మనమందరం ఎవరి పిల్లలం ఇప్పుడు? అబ్రహాం పిల్లలం. ఆయనకు చేసిన నిబంధన ఈ రోజుకు కూడా నెరవేరుతూనే ఉంది. కనుక మనం చాలా జాగ్రత్తగా నిబంధన పాటించాలి. ఇక మూడో విషయానికి వస్తే మోషతో చేసిన నిబంధన విషయం చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చదివినట్టయితే అక్కడ మోషతో కూడా దేవుడు ఒక నిబంధన చేసినట్టుగా చూస్తాం. చదవం 19:5-6 వచనం. సరే, ఏదేమైనప్పటికీ ఆ అధ్యాయం ఆ 2 వచనాలు కనుక చూస్తే మోషకు 10 ఆజ్ఞలు అక్కడ ఇచ్చినట్టుగా పాత నిబంధన ప్రకారం ఉన్న మనుషులకు ఆ నియమాలు పెట్టినట్టుగా మనం చూస్తాం. మోషకు కొన్ని నిబంధనలు ఇచ్చి 10 ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చినట్టుగా, దేవుని ప్రజలు పరిశుద్ధంగా జీవించడానికి ఫలించినట్టుగా మనం చూస్తాం. లేక విధేయతగా ఆశీర్వదించడానికి దేవుడు తీసుకున్న నిబంధనగా మనం అక్కడ చూస్తాం. ఇక 4వ విషయాన్ని కనుక చూస్తే దావీదుతో చేసిన నిబంధన మనం చూద్దాం. 2వ సాముయేలు 7వ అధ్యాయము 12-16 వచనం ప్రకారం దావీదుతో చేసిన నిబంధన. 2వ సాముయేలు 7వ అధ్యాయము 12-16 వచనాలు కనుక చూస్తే దావీదు వంశం నుండి నిత్యరాజు వస్తాడని వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. ఎవరు ఆ రాజు? యేసయ్య కదా. వాగ్దానం లేక నిబంధన చేసిన దేవుడు ఎప్పుడు కూడా తప్పిపోయే దేవుడు కాదు. ఆ నిబంధన ప్రకారం ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే. కనుక మరి దావీదుతో చేసిన వాగ్దానం లేకపోతే నిబంధనను గురించిన విషయము 4వదిగా మీరు రాసుకోండి. 2వ సమూయేలు 7వ అధ్యాయం 12-16 వచనాల ప్రకారం మరి యేసుక్రీస్తు మనకు రాజుగా వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక చివరిగా 5వ విషయం కనుక మనం చూస్తే కొత్త నిబంధన. పాత నిబంధన అంతా కూడా చదివేసి కొన్ని పాయింట్స్ మనం చెప్పుకున్నాం. కొత్త నిబంధనలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇర్మియా రాసినాం. ఇర్మియా 31-34 తీద్దాం. ఇర్మియా 31 వచనం నుంచి 34 వచనం చూద్దాం. యెహోవా వాక్కు ఇదే. ఇది క్రొత్త నిబంధన. మనకు క్రొత్త నిబంధన చేస్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనం తీద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఇంకొకరు హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 6-13 తీయండి ఎవరైనా. లూకా 22-20 చదవండి ఎవరైనా. ఇది ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు మనం చేయబోతున్నాం. అది ఏం చేయబోతున్నాం? మనము క్రొత్త నిబంధన చేయబోతున్నాం. ఇక కొద్దిసేపు అయితే మనం ఆ పని చేయబోతున్నాం. దేవుడిచ్చిన నిబంధనను మనం చేయబోతున్నాం. దేని ద్వారా అంటే బెరిత్ ద్వారా. బెరిత్ కుటుంబం గురించిన ఆ విషయాన్ని మనము ఇప్పుడు చేయబోతున్నాం. అదే రీతిగా హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6-13 చదువుదాం.
ఈ దేవుడు మనతో కొత్త నిబంధన చేయడానికి మన ఇష్టపడై ఉన్నాడు. అదే ఏం నిబంధన అంటే మనము ఆయన రక్తంలో పాల్గొని ఆయన శరీరంలో మనల్ని పాల్గొని మనకు ఆయనకు ఉన్న నిబంధనను ఆయనకు మనకు ఉన్న బెరిత్ని ఆ కనెక్షన్ని మన హృదయంలో నింపుకొని మనల్ని పవిత్రులుగా ఉండడానికి కోసమై దేవుడు సంఘమునకు ప్రతి ఆదివారము రమ్మని కోరుతున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే మనకు వీలైతే వస్తున్నాం, లేకపోతే వస్తలేం. కానీ దేవుడు పెట్టిన నిబంధన ఏంటంటే ప్రతి విశ్రాంతి దినమున ఆయన పెట్టిన నిబంధనను పాటించి ఆయన రక్తంలో పాల్గొని ఆయన శరీరంను తీసుకొని ఆయన పెట్టిన నిబంధన ప్రకారం మనం కొనసాగాలని దేవుని ఆశ. కానీ ఆ రీతిగా కాకుండా వీలుంటే వస్తున్నాం, వీలు లేకుంటే రావట్లేదు. కానీ నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నాతో గనక నీకు గనక నిబంధన ఉంటే, నీవు నేను గనక కనెక్ట్ అయి ఉంటే, నాతో నీకు నిబంధన గనక ఉంటే, నీవు నా రక్తముతో పాల్గొని నా శరీరంలో పాల్గొని నీవు నిత్య రాజ్యములోకి ప్రవేశించు అని దేవుని యొక్క వాక్యం నీకు సెలవిస్తుంది. కనుక మీకు ఇష్టమైన ఇష్టం కాకుండా దేవునితో మీరు ఒడంబడిక చేసుకొని ఆయన క్రీస్తు రక్తం లోబడి మీరు నీటి బాప్తిసం తీసుకున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఆ మాటను నెరవేర్చి ముందుకు వెళ్ళాలని దేవుడు నా ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. ఈ నిబంధనలో మనం బాధ్యతలు మనకు కొన్ని ఉంటున్నాయి. మనం ఆ నిబంధనలు కొన్ని తెలియపరుస్తాను. మొదటిగా దేవుని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని విధేయతలుగా ఉండాలి, పరిశుద్ధ జీవితాన్ని గడపాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, నిబంధన వల్ల కలిగే ఆశీర్వాదాలు పక్షపాతన దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి, నిత్య జీవితంలో మనం నడుచుకోవాలి, పరిశుద్ధాత్మ సహవాసం ఆత్మీయంగా మనము చేయాలని దేవుడు మనకు ఉపదేశిస్తున్నాడు. కనుక క్రైస్తవులుగా మన బాధ్యతలను మనం గుర్తుంచుకుందాం. మన బాధ్యతలు ఏదంటే కొత్త నిబంధన ద్వారా మన దేవుని పిల్లలుగా మనం స్వీకరించబడ్డాము. కనుక దేవుని నిబంధనను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనము సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. చివరిగా ఒక వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనంలో కూడా ప్రభు వల్ల గురించిన విషయాలు కొన్ని మనం అక్కడ చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనం చూద్దాం. ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని దేవుడు సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకై ఆయన ఇచ్చిన ఈ క్రొత్త నిబంధనను మనం ఎంతమంది స్వీకరిస్తామో నాకు తెలియదు. కానీ దేవుడు గనక మీతోనే మాట్లాడితే ఈరోజు మీరు బల్లలో పాల్గొనాలా, దేవుని రక్తంలో మీరు పాలు పొందాలా, దేవుని యొక్క శరీరంలో మీరు పాలు పొందుకోవాలని దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ బైబిల్లో గనక ఈ నిబంధన అంటే మనం గనక చూస్తే ప్రజలలో ప్రేమ మరి విశ్వాసం విధేయత ఆధారంగా చేసిన పవిత్రమైన ఒడంబడిక ప్రకారం పాత నిబంధనలు మరి విడిచి మనం యేసుక్రీస్తు ఇచ్చిన ఆ క్రొత్త నిబంధన ప్రకారము మనం నిబంధన పూర్తులమై మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనక దేవుడు ఇటు వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు గనక నిజంగా మీతోనే మాట్లాడితే మీరు నాతో కలిసి దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. దేవునితో మీరు బలపడాలని గనక ఆశ ఉంటే ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని, దేవా నేను చేసిన ఇప్పటి వరకు నాకు నీకు ఉన్న నిబంధన మరి తప్పిపోయినాను నేను అని నీవు గనక దేవునితో ఒప్పుకున్నట్టయితే దేవుడు నిన్ను క్షమించే దేవుడు. కనుక మీరు నా యందు మరి నన్ను అడిగినట్టయితే నేను మీ పాపములను కడుగుతానన్న దేవుడు. కనుక నువ్వు ఏ స్థితిలో నువ్వు ఈ సంఘానికి నువ్వు వచ్చినావో, ఏ మాట చేత నువ్వు దీవింపబడ్డావో నాకైతే తెలియదు. కానీ నీవు
ఆ దేవునితో కనెక్ట్ అయ్యి ఆ ప్రార్థన ద్వారా నీవు దేవుణ్ణి అడిగినట్టయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కొత్త నిబంధన ప్రకారం కొత్త కార్యములు చేయునుగాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. అయ్యా, మరి నేను ఇప్పటివరకైతే నా నిబంధన ప్రకారం నేను జీవించలేదు. నీవు ఇచ్చిన ఆజ్ఞలు, మొదటిగా 10 ఆజ్ఞలు ఇచ్చినావు, మరి క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చినావు. ఆ రెండింటిని కూడా నేను చేయలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించని ప్రార్థన చేయి. మనసారా దేవుణ్ణి అడుగు, దేవుడిని క్షమించమని అడుగు. దేవుడు తప్పకుండా క్షమించే దేవుడు, నిన్ను తన రాజ్యంలో నిలబెట్టే దేవుడు కనుక నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ జీవితం ఒట్టిదే తండ్రి. మా శరీరమును వదిలి మా ఆత్మ ఎప్పటికైనా నీ దగ్గరికి చేరవలసినదే. కానీ ఈ జీవితంలో జీవించినంత కాలము తండ్రి, పాపముల చేత, కుళ్ళు చేత, పక్షపాతము చేత తండ్రి, అనేకమైన విషయాల చేత మేము శోధింపబడుతున్నాం. అయ్యా, ఈ శోధనలన్నీ జయించే కృప నువ్వు మాకు ఇచ్చినావు. నీ రక్తాన్ని చిందించినావు, మా పాపాలను కడిగినావు. అయినప్పటికీ నీ తండ్రి మళ్ళీ 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 అవే పనులు మేము చేస్తున్నాం కనుక అయ్యా, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఇక్కడ ఉన్న బిడ్డలు వారు నోరు తెరిచి అడుగుతున్నారు. అయ్యా, ఇదిగో నీవు ఈ సృష్టిని ఒక మాట చేత సృష్టించినావు. ఆ మాట చేతనే తండ్రి బిడ్డలందరూ కూడా అడుగుతున్నారు నన్ను క్షమించమని. అయ్యా, బిడ్డలను క్షమించమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తంలో, నీ బల్లల శరీరంలో వీళ్ళు చేయి వేయబోతుండగా తండ్రి, వీరిని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. వీరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అయ్యా, నీకు మాకిచ్చిన ఈ నిబంధనలను తండ్రి, ఇదిగో పాత నిబంధనలో తండ్రి నీవు చేసిన నిబంధనల విషయం తెలుసుకున్నాం. ఇదిగో తండ్రి, కొత్త నిబంధనలో తండ్రి, నీ శరీరములో తండ్రి, నీ రక్తములో తండ్రి మేము పాలు పొంచుకునే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని నువ్వు నిలబెట్టుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము తండ్రి మేము ప్రేరేపింపబడి ఈ సంఘమునకు వచ్చినాం కనుక సంఘము ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, మరి ఈ బెరిత్, ఈ నిబంధన మా జీవితంలో, ఈ సంఘములో తండ్రి నువ్వు నిలబెట్టుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీకే సమస్తము సమర్పిస్తూ యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి గమనించండి, ఆ దైవ సేవకురాలు కుమారులు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, వదినమ్మకు కూడా వందనాలు.